వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. అవి మాడ్యులర్ కంటైనర్లు దుకాణాలుగా మారిపోయాయి. ఏకంగా 120 దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. నెల్లూరు సిటీ మైపాడు గేట్ సెంటర్లో 7 కోట్ల వ్యయంతో స్మార్ట్ కంటైనర్ షాప్లను ఏర్పాటు చేశారు. మెప్మాలో సభ్యులుగా ఉన్న నిరుపేద కుటుంబాలకు వీటిని కేటాయించారు. ఈ ప్రాంతాన్ని స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్గా కూడా పేరు పెట్టారు. సీఎం చంద్రబాబు వర్చువల్గా వీటిని ప్రారంభించిన తర్వాత ఈ సరికొత్త ఆలోచనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై నెల్లూరు ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నెల్లూరు సిటీలోని మైపాడు గేట్ వద్ద మనం ఉన్నాం. ఇటీవల ముఖ్యమంత్రి వర్చువల్గా ఏదైతే ప్రారంభం చేశారో దానికి సంబంధించి ఆ షాపుల వద్ద అయితే మనం ఉన్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్ని అయితే కూడా ఇటీవల వర్చువల్గా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి దాదాపుగా 30 కంటైనర్లు లాంటి ఆ విధంగా ఉండే ఒక కంటైనర్ టైప్ తయారు చేయించి ఒక్కొక్క కంటైనర్కి సంబంధించి కూడా 4 షాపులు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మెప్మాలో పనిచేసే ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉన్నారో నిరుపేద గ్రూప్ సభ్యులకు ఈ షాపులు పెట్టించడం జరిగింది. ఈ షాపులు పెట్టించి 2 రోజులు గడుస్తున్నప్పటికీ ఇక్కడ అసలు ఎలా ఉంది, మంత్రి నారాయణ నుండి ఎలాంటి ఆర్థిక సహాయం పొందారు, అదేవిధంగా ఏదైతే మెప్మా ఉందో ఈ మెప్మాకు సంబంధించి ఎంత లోన్లు ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపుగా కూడా ఈ షాపులకు సంబంధించిన ఎవరైతే యజమానులు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే దాదాపుగా చేద్దాం. ఈ కంటైనర్లు దాదాపుగా కూడా 30 కంటైనర్లు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క కంటైనర్కి సంబంధించి కూడా 4 షాప్స్ అయితే పెట్టారు. ఈ 4 షాపులు ఒక్కొక్క షాప్కి 2 లక్షల రూపాయల చొప్పున కూడా ఖర్చు చేసిన పరిస్థితి నెలకొందని దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే కూడా 7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ 120 షాపులు అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కొంతమంది షాపుల వద్ద మనం ఉన్నాం. ఈ షాపులకు సంబంధించి కూడా అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, దాదాపుగా కూడా 120 షాపులు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క కంటైనర్కి సంబంధించి 4 షాపులు అయితే పెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మంత్రి నారాయణ చొరవతోనే ఈ షాపులు నిరుపేద ఏదైతే మెప్మాలో పనిచేస్తున్నారో ఆ మెప్మాలో సంబంధించి నిరుపేద మహిళలకు అక్కడ పనిచేసే సభ్యులకైతే ఈ షాపులకు సంబంధించి పెట్టించారని కూడా ఇట రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా సీఎం కూడా వర్చువల్గా ఆన్లైన్లో దీన్ని ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? మీకు ఈ కొత్తదనం ఎలా ఉంది? సార్ చాలా అద్భుతం సార్. ఏం చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా అద్భుతం. ఇది నెల్లూరు నగరానికి ఒక పట్టణానికి ఒక బాగా వన్నె తెచ్చినట్టుగా బాగా అభివృద్ధి చేశారు సార్. ఇది నిజంగా పొదుపు మహిళలకి ఇది ఒక మంచి అవకాశం సార్. ఇది ఎందుకంటే చిన్న నిరుపేదలు కానీ ఏదైనా చిన్న పొంగులు పెట్టుకోవాలన్నా కూడా ఈరోజు ఒక షాప్ కనీసం 5,000 నుంచి 10,000 దాకా ఉంటాయి సార్ మామూలుగా బాడుగులు. అదే ఈ విధంగా చేసినందువల్ల ప్లస్ వాళ్ళకు భరోసా అనేది ఒకటి కల్పిస్తూ ఉన్నారు సార్ మెయిన్ నారాయణ గారు. ప్లస్ ఏంటంటే ఈ భరోసా వల్ల వాళ్ళు ఏంటంటే ఇంకా వ్యాపార అభివృద్ధిని ఎక్కువగా ఇంకా తోడ్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక భరోసా వస్తూ ఉంది. ప్లస్ ఏంటంటే ఈ విధంగా మంత్రి నారాయణ గారు ఆర్థిక సహాయం ఎంత చేశారు, అదేవిధంగా ఇంతకుముందు మీరు మీ మిస్సెస్ పొదుపులో ఉంది మెప్మాకు సంబంధించి గ్రూప్లో సభ్యురాలు, ఇంతకుముందు ఏం వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ షాప్ పెట్టించిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది? అంతకుముందు మామూలుగా మెప్మా ముందు మామూలుగా చిన్న కిరాణా షాప్ అండి మాది. ఇక్కడ వచ్చిన తర్వాత మా సిస్టర్ది ఇది షాపు. దాని ద్వారా ఏంటంటే తీసుకొని చేసుకుంటా ఉన్నారు. మా సిస్టర్ కూడా వస్తారు ఇప్పుడు ఇక్కడికి. అంతకుముందు ఏంటంటే ఒక ఇదిగా ఉండేవాళ్ళు, ఇది పెట్టినందువల్ల ఒక భరోసా అనేది బాగా ఇదిగా ఉంది, బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్క షాపు అంటే ఒక కంటైనర్కి 4 షాపులు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రతి షాపు కూడా ప్రజలకు నిత్యావసరమైన సరుకులు ప్రధానంగా దొరికే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రజలు ఇక్కడికి రావడానికి కొత్తదనం ఉండడానికి కొత్త షాపులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా ఇక్కడ షాపింగ్కి ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రధానంగా కూడా ఇవి చెన్నై అదేవిధంగా పెద్ద సిటీస్లో సంబంధించి ఇలాంటి మార్కెట్లు పెడుతూ ఉంటారు. అయితే మంత్రి నారాయణ చొరవతో ఆయన తెలివితేటలో నిరుపేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఆర్థిక సహాయంతో పాటు కూడా మెప్మాలకు సంబంధించి లోన్లు కూడా తీర్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం మరో షాపు వద్దకున్నాం. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఈ షాపుకు సంబంధించి మెప్మాతో పాటు కూడా మంత్రి నారాయణ చొరవతో ఈ షాపులు పెట్టారు. ఈ షాపులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంతకుముందు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా మీరు మెప్మాకు సంబంధించి ఒక గ్రూప్లో సభ్యురాలుగా ఉన్నారు. ఈ షాపుకి సంబంధించి మీరేనా కూడా
టెంట్స్ ఏర్పాటు చేశారు. టెంట్స్ ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ఫెసిలిటీ అంటే వచ్చే కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం పైన ఏదైతే ఉందో ఈ షాప్స్ పైన కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే కస్టమర్లు ఆ పైన కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రశాంతంగా ఏ షాప్ ఉందో ఆ షాపుకు సంబంధించి ఏదన్నా షాపింగ్ చేసినప్పుడు అవి చూసుకొని వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా మరి కొంతమంది షాపు సంబంధించిన యజమానులు ఉన్నారు. అంటే ఒక్కొక్క కంటైనర్లో 4 షాపులు ఉన్నాయి. 4 షాపుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే కూడా ఇక్కడ ఈ బిజినెస్ సంబంధించి మనం ప్రధానంగా చూస్తే అంటే దీనికి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో ఊరగాయలకు సంబంధించి బిజినెస్ పెట్టుకున్నారు. ఇక్కడ ప్రధానంగా షాప్ తర్వాత సారు నారాయణ సార్ గారు నాకు ఆర్థిక సహాయం కూడా చేశారు. తర్వాత మేము ఇంటి దగ్గర ఇంటింటికి తిరిగి అమ్ముకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఒక దగ్గర స్థిరంగా ఉండేటట్టు వాళ్ళు మెప్మా వాళ్ళు అయితేమి నారాయణ సార్ గారు అయితేమి మేము ఒక దగ్గర ఉండి అమ్ముకునేటట్టు మాకు బతుకు జీవనం చూపించారు. సార్కి మెప్మా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము వాళ్ళకి. ఇక్కడ కొనడానికి కొనుగోలుదారులు కూడా ఎక్కువగా వస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో పాటు మరో మహిళ షాపు వద్ద ఉన్నాం. ఈ షాపుకు సంబంధించి ఏ విధంగా జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ షాపుకి సంబంధించి మీ మెప్మాకు సంబంధించి కూడా సభ్యులకి అందరికీ షాపులు పెట్టించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా 2 రోజులు అయింది ఈ షాపులు పెట్టి కూడా. బిజినెస్ ఎలా ఉంది, గతంలో మీరు ఏం చేసేవారు, ఈ షాప్ పెట్టిన తర్వాత మీకు ఎలాంటి ఉపయోగం ఉంది? మా పేరు సంగీత. మేము వచ్చి గతంలో 6 సంవత్సరాలుగా ఇంటింటి వ్యాపారం చేసేదాన్ని. ఇదే పూజా సామాగ్రి వ్యాపారం. ఒకప్పట్లో నాకు షాప్ పెట్టుకోవాలని చాలా ఆనందంగా ఉండేది. కాకపోతే మా ఇళ్లల్లో పరిస్థితికి మేము పెట్టుకోలేకపోయాం. ఈరోజు మెప్మా వాళ్ళు కానీ మనకి సీఎం కానీ ప్రతి ఒక్కరూ మాకు ఈ మెప్మా టీంలో మేము ఉండే వల్ల మాకు ఈ షాపు మాకు అలెక్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ షాప్కే ఓనర్ అయ్యాను నేను. ఈ షాప్ ఓనర్ అయిన దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. షాపులు ఎప్పటి నుంచో మేము షాపులు పెట్టుకోవాలనే కళని కూటమి ప్రభుత్వంతో పాటు కూడా మంత్రి నారాయణ ఆర్థిక సహాయం కూడా మాకు బాగా ఉపయోగపడిందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మనం చక్కగా చూడవచ్చు ఈ స్మార్ట్ బజార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఈ షాపులకు సంబంధించి కూడా వచ్చిన కస్టమర్లు పైన కూర్చోవడానికి దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్లో చక్కగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ 120 షాపులకు ప్రతి షాపుకు సంబంధించి 7 కోట్ల రూపాయల వ్యయంతో కూడా ఈ స్మార్ట్ బజార్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. కస్టమర్లు కూడా బాగా వస్తున్నారు, వ్యాపారం కూడా బాగా అభివృద్ధిలో ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ షాపులకు సంబంధించి ఏవైతే 120 షాపులు ఉన్నాయో ఈ 120 షాపులకు సంబంధించి 7 కోట్ల వ్యయంతో మంత్రి నారాయణ చొరవతో కూడా ఈ స్మార్ట్ బజార్ని అయితే ప్రారంభించి 2 రోజులు అవుతున్నప్పటికీ కస్టమర్లు కానీ షాపుల్లో వ్యాపారం కానీ కొత్తదనంగా అంటే సిటీలో ఏ విధంగా ఉంటుందో ఆ మోడల్లో పెట్టడంతో పాటు కూడా ఇక్కడికి ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో కొనుగోలుదారులు కూడా ప్రతి షాపుకి వచ్చి మమ్మల్ని ఆదరిస్తూ మా వ్యాపారాలు చక్కగా జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ లోకల్గా మాజీ కార్పొరేటర్ మనతో ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి చెప్పండి, ప్రధానంగా కూడా ఈ స్మార్ట్ బజార్ కొత్తదనం ఎంతోమంది కుటుంబాలకు ఆశ్రయం అని కూడా చెప్పచ్చు. ఎంతోమంది సొంత వ్యాపారాలు చేసుకోవాలనే ఆలోచనతో వ్యాపారాలు చేసుకోవాలంటే దాదాపు సిటీలో పెట్టుకోవాలంటే బాడుగులు అదేవిధంగా అడ్వాన్సులు కట్టలేని పరిస్థితి. ఇలాంటి వ్యక్తులని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రి నారాయణ గారి చొరవతో ఈ షాపులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? 4 నెలల నుంచి ఇక్కడ వర్క్ ఈ కంటైనర్స్ పెట్టడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం ఇవన్నీ రెడీ చేయడం కూడా జరిగింది. మొన్న శనివారం రోజు ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్గా ఇక్కడ స్టేజ్ పెట్టి అందరితో కూడా ప్రజల్ని అలాగే వ్యాపారస్తులందరినీ కూడా ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా ఇక్కడ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ కూడా అంటే పొంగూరు నారాయణ గారు కటిక పేదవాళ్ళు కూడా నిరుపేదలు వాళ్ళు కూడా సుభిక్షంగా వ్యాపారం చేయాలని చెప్పే ఉద్దేశంతో అంటే వ్యాపారం చేస్తే కొనుగోలుదారులు బాగుపడతారు, అలాగే వీళ్ళు అమ్మే రిటైలర్స్ వీళ్ళ ఫ్యామిలీ కూడా బాగుపడుతుందనే మంచి ఉద్దేశంతో ఈరోజు స్మార్ట్ స్ట్రీట్ని తయారు చేయడం జరిగింది. ఈ స్మార్ట్ స్ట్రీట్లో సుమారుగా 120 షాప్స్ కేటాయించడం జరిగింది. 120 షాప్స్ కూడా ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయినాయి. తర్వాత ఇంకా ఈరోజు నెల్లూరు నగర ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించిన దానికి నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఒక దేవుడిలాగా నారాయణ గారిని భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఏదన్నా రాజకీయ నాయకుడు ఒక మాట చెప్పి ఏదో 2 షాప్స్ అట్ట మమ అనిపించేసి వెళ్ళిపోతారు. కానీ నారాయణ గారు అట్లా కాదు.
ఒకవేళ ఇక్కడికి విజిట్కి వచ్చినా కూడా ప్రతి షాపు లబ్ధిదారులందరినీ కూడా పలకరించుకుంటూ వెళ్తూ ఈరోజు బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తున్నారు. నెల్లూరుకు వస్తే ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉంటారు సార్ నారాయణ గారు. నిజంగా అభివృద్ధి అంటే ఏంది అనేది ఒక పొంగూరు నారాయణ వల్లే అవుద్ది. ఈ టెంట్లు అయితే చూడొచ్చు. ప్రధానంగా ఇజువల్స్లో చూస్తే ఏవైతే 120 షాపులు ఉన్నాయో 30 కంటైనర్లకు సంబంధించి కూడా పైన ప్రతి దానికి కూడా టెంట్ ఉంది. అదేవిధంగా పైన కస్టమర్లు ఎవరైనా వస్తే కూర్చోడానికి ఫ్యాన్లు సదుపాయం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ప్రధానంగా ఈ ఏర్పాట్లు చేయడానికి అదేవిధంగా ఈ ప్లాన్కి ఏ విధంగా ఈ ప్లాన్ చేశారు, ఇక్కడ దగ్గరుండి వర్క్ చేయించిన అదేవిధంగా మాజీ కార్పొరేట్ వర్క్ చేయించారు, అదేవిధంగా మొదటి నుంచి కూడా లాస్ట్ వరకు ఇక్కడ ఉన్న వ్యక్తి ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా కింద షాపులతో పాటు కూడా పైన టెంట్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి అసలు కారణం ఏంటంటే సార్ మీరు ఇక్కడ గమనించినట్లయితే కింద షాప్స్ పైన మళ్ళా పెంట్ హౌస్. ఎందుకంటే ఎవరైనా సరే ఫుడ్ ప్రియులు కావచ్చు, లేకపోతే జ్యూస్ తాగేవాళ్ళు కానీ టీ తాగేవాళ్ళు కానీ హ్యాపీగా పైకి వచ్చి వాళ్ళు చైర్స్ వేసుకొని అంటే చుట్టుపక్కల వ్యూస్ కూడా అంటే ఈ రోడ్ వ్యూస్ ఇవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు కూర్చునేదానికి బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో కూడా ఇక్కడ చైర్స్ టేబుల్స్ అన్నీ కూడా వేస్తారు. తర్వాత వాళ్ళు ఏదైనా ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే హ్యాండ్ వాష్ చేసుకునేదానికి మీకు బిల్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నెల నెల కరెంటు బిల్లు కట్టే పని లేకుండా ప్రతి ఒక్క షాపుకి కూడా సోలార్ బిగిస్తున్నారు. ఆల్రెడీ ఒక 20% సోలార్ స్టార్టింగ్లో ఫినిష్ చేశారు. మిగతా అన్ని షాపులకు కూడా ఖచ్చితంగా సోలార్ పెడుతున్నారు. ఈ కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా ఈ 120 షాపులకు సంబంధించి సోలార్ సిస్టమ్స్ కూడా స్టార్ట్ చేశారని కూడా ఇక్కడ మాజీ కార్పొరేటర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా జిల్లా ప్రజలతో పాటు కూడా నెల్లూరు సిటీ ప్రజలు కూడా మంత్రి నారాయణ సార్కి అయితే కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ 120 షాపులకు సంబంధించి కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎక్కడ లోన్ ఇచ్చారని కూడా టీడీపీ నగర అధ్యక్షుడు మావిడాల మొదలైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో పాటు మరికొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. ఇక్కడ షాపులు ఎవరికి వచ్చాయో ఆ షాపులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ షాప్స్కి సంబంధించి కూడా మెప్మా ఏదైతే ఉందో ఆ మెప్మా గ్రూప్ సభ్యులు నిరుపేద సభ్యులకైతే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది, ఎవరెవరు లోన్ ఇచ్చారు, ఎవరెంత ఆర్థిక సహాయం చేశారు? ఈ నెప్మా వారు, మా పేరు భాస్కర్ రాజు, మా మిసెస్ జయలక్ష్మి గారి పేరు మీద ఈ అంగడి నెప్మా వారు ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం నెప్మా వాళ్ళు ఒకటి మంత్రి శ్రీ నారాయణ గారు వచ్చే వాతావరణంలో జరిగిపోయిందండి. ఇదంతా నెప్మా వాళ్ళు ఒక లోన్ అనేది ఏర్పాటు చేశారు. నెప్మా వాళ్ళు లోన్ అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో సబ్సిడీ పైన ముద్రా లోన్ పక్కన వచ్చిన్నారు. ఇది కొద్దిగా మేము కట్టుకునేట్టుగా మాకు జీవనోపాధి కలిగించింది నారాయణ సార్ గారు. ఇది మేము గత 30 సంవత్సరాల నుంచి విఆర్ఎస్ సెంటర్లో గోడ పక్కన పళ్ళాపారం చేసుకుంటా ఉన్నాము. మాకు బతుకు తెరువు కోసం ఆలోచించుకుంటే దేవుడి దయ వల్ల నారాయణ సార్ దయ వల్ల ఈ అంగడి మాకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు విఆర్సీ దగ్గర ఫ్రూట్స్ వ్యాపారం చేసుకుంటున్నారు అంటున్నారు. అంటే అక్కడ అంటే నిత్యం ప్రజలు తిరుగుతుంటారు, వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ ఇచ్చి 2 రోజులు అయింది కదా, వ్యాపారం ఏ విధంగా ఉంది? అంటే రోజులు గడిచే కొద్దీ ఏదైనా ఇంప్రూవ్ ఉంటుంది అంటారా? రోజు వ్యాపారం అనేది ప్రస్తుతానికి స్టార్టింగ్ నిన్న మొన్న కాబట్టి దయచేసి గట్టిగా ఒక 10-15 రోజులు వ్యాపారం అనేది పికప్ అయ్యిద్ది. వ్యాపారం పికప్ అయి తీరిద్ది, వ్యాపారం బాగా జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కూడా ఈ వ్యాపారానికి సంబంధించి ఈ షాపులకు సంబంధించి ప్రధానంగా కూడా ఒక్కొక్క షాపుకు సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో షాపులు ఇచ్చిన వారు వాళ్ళకి సంబంధించి కూడా రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు. అయితే దీనికి సంబంధించి ఫ్రూట్ షాపులకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా విఆర్సీ సెంటర్ అంటే నెల్లూరు సిటీలో ఉన్న విఆర్సీ సెంటర్కి సంబంధించి ఓ బండి పెట్టుకొని దాంట్లో ఫ్రూట్స్ వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ షాప్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది. ఒక 10-15 రోజుల్లో కూడా మంచి పికప్ అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ స్మార్ట్ బజార్కి సంబంధించి స్మార్ట్ సిటీకి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా ఈవినింగ్ టైం ఏదైతే ఉందో ఈవినింగ్ టైం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణానికి సంబంధించి కూడా ఇక్కడికి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ షాప్స్కి సంబంధించి ఈ షాపులో ప్రతి షాప్లో ఇక్కడ ప్రజలకు అవసరమైన ప్రతిదీ కూడా ఇక్కడ దొరికే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈవినింగ్ వ్యూ ఇక్కడ మనం చూస్తే కూడా చుట్టుపక్కల కూడా ఇక్కడ ఇటు పెన్నా బ్రిడ్జి చూసుకుంటే కూడా పెన్నా బ్రిడ్జి అదేవిధంగా పైన టెంట్ వేయడం, అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా అయితే షాప్స్ ముందు ఏర్పాటు చేశారో అక్కడక్కడ చెట్లు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రజలు ఎక్కువగా ఫ్రీడమ్ అదేవిధంగా
ఉండడం కోసం అయితే ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్పుకుంటున్నారు. అయితే ఉదయం నుంచి కూడా 11-12 గంటల దాకా వ్యాపారాలు తక్కువ ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నం ఈవినింగ్ టైం ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వ్యాపారం మాకు జరుగుతుంటుందని కూడా ఫ్రూట్ షాప్కి సంబంధించి చెప్తున్న పరిస్థితి అయితే. అంటే మరికొంతమంది మహిళలు మనతో ఉన్నారు. ఈ షాపుకి సంబంధించి ఎవరైతే మెప్మాలో గ్రూప్ సభ్యులుగా ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ షాపులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఇంతకుముందు మీరు ఏం చేస్తున్నారు, ఏం వ్యాపారం చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ షాప్ అయితే సొంతగా షాప్ ఇచ్చారు. ఇప్పుడు బిజినెస్ ఎట్ ఉంది, గతంలో మీరు ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ అండి. గతంలో ఏం లేదు, హౌస్ వైఫ్. నారాయణ షాప్ ఇచ్చిన తర్వాత ఈ షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. మేము పొదుపులో కూడా ఉన్నాము, దానివల్లే మాకు షాప్ కూడా వచ్చింది. నారాయణ సార్ మా కోసం చాలా కష్టపడ్డారు ఇది తేవడానికి షాపు. గత 2 రోజుల నుంచి కూడా ఈ షాపులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న కానీ ఈ రోజు కానీ ఇక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చి కొనడానికి ఆసక్తి చూపుతున్నారా? వస్తున్నారు సార్. అంటే ఇప్పుడే కదా, కొత్త కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వస్తున్నారు, వెళ్తున్నారు. మార్నింగ్ నుంచి ఏముండదు, ఈవినింగ్నే బాగా షాపు. ఈ షాపుకు సంబంధించి మరో వ్యక్తి అంతా ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా నిరుపేదలకు సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు 120 షాపులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా స్థానిక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ₹1,00,000 నారాయణ ఆర్థిక సహాయం చేశారని, అదేవిధంగా మిగతా మెప్మాకు సంబంధించి సబ్సిడీ లోన్ వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మీకు ఇక్కడ షాప్ వచ్చింది, ఈ షాపు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. నారాయణ సారు మేము కళలో కూడా అనుకోలేదు ఇంత పెద్ద షాప్కి నేను ఓనర్ అవుతానని. గతంలో నేను కూలీ పని చేసుకుంటున్నాను, కానీ నారాయణ సార్ దయ వల్ల నాకు ఇంత పెద్ద షాప్ వచ్చింది. నేను ఒక షాప్కి ఓనర్ అయినాను. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. మా పిల్లల చదువుకి, దానికి సీఎం సార్కి, నారాయణ సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రతి షాపు చక్కగా కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా చక్కగా ఇక్కడ చెప్పుల షాపుకి సంబంధించి ప్రధానంగా చూస్తే ఏవైతే చెప్పులు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ మహిళా పేరు మీద వచ్చిన పరిస్థితి ఉంది. ఈ షాపుకి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి షాపుకి ప్రధానంగా మనం చూస్తే ప్రతి షాపు కూడా 120 షాపులకు సంబంధించి ప్రతి షాపు కూడా ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నిత్యం ఫెసిలిటీస్ అయితే నిత్యం వాటర్, అదేవిధంగా నిత్యం కరెంటు కూడా 24x కరెంటు ఉన్న పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల క్రితం మంత్రి నారాయణ సార్ చొరవతో వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ షాపు రాకముందు మీరు ఏం చేసేవారు? ఈ షాపు వచ్చిన తర్వాత ఒక షాపుకి మీరు ఓనర్ అయ్యారు, ఎలా ఉంది? నా పేరు శరణ్య. నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటా ఉండేదాన్ని, ఫ్యాన్సీ ఐటమ్ కానీ పెట్టుకుంటా ఉండి ఇంట్లో అమ్ముకుంటా ఉండేదాన్ని. అలాగే ఇప్పుడు మాకు నారాయణ సార్ పుణ్యం అంటూ ఈ షాప్ వచ్చింది. ఈ షాప్ రావడం వల్ల మేము ఇంట్లో కాకుండా ఇట్లా బయటకు వచ్చి అమ్ముకునేదానికి ఒక వ్యాపారవేత్తగా నేను ఒక ఓనర్ అయిందానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తే కూడా ఎవరైతే ఇంట్లో నుంచి బయట వెళ్లకుండా బయట కొన్ని పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వ్యక్తులకు సంబంధించి కూడా ఈ షాపులు పెట్టించారు. ఈ షాపులు పెట్టించడం వల్ల నేను ఒక షాపుకు ఓనర్ అయ్యాను. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంత్రి నారాయణకు కానీ మేము కృతజ్ఞతలు ఏ విధంగా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు అంటూ కూడా కొంతమంది మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా మరో షాపు వద్దకైతే మనం వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ షాపుకు సంబంధించి కూడా ఫోటో స్టూడియోకి సంబంధించి మరో షాపు వద్ద మనం ఉన్నాం. దీనికి సంబంధించి ఈ షాపు ఎప్పుడు ఈ షాపు పెట్టక ముందు ఈ వ్యక్తి ఏం వర్క్ చేసేవారు, ఎవరి పేరు మీద ఈ షాపు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ షాపుకు సంబంధించి ఏదైతే ఫోటో షాపు అదేవిధంగా గిఫ్ట్ ఆర్టికల్స్ దీనికి సంబంధించి కూడా షాప్ మీకు వచ్చిన పరిస్థితి ఎవరి పేరు మీద వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ షాప్ వచ్చి మా వైఫ్ పేరు మీద వచ్చింది. మనకి చాలా రోజుల నుంచి ఒక కళ ఉండింది. అంటే మనం ఫస్ట్ నుంచి ఏంటంటే బాడుగా షాప్లో ఉంటా ఉన్నాం. కాకపోతే అది బాడు గురించి కూడా మన సార్కి దగ్గర తీసుకెళ్తే సార్ ఉండి మీకు త్వరలో అనేది ఒక స్మార్ట్ స్ట్రీట్ అనేది ఇస్తాము, దాంట్లో ఒక కొట్ట అనేది మీకు ఇస్తాను, కేటాయిస్తాను చూడండి నేను చేశారు. ఇచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్కి. అది కాక మనం ఫస్ట్ నుంచి ఏంటంటే ఫోటోగ్రాఫర్, నేను బయట కూడా ప్రోగ్రామ్స్ చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటా ఉంటే మా వైఫ్ ఉండేసి ప్రోగ్రామ్ కూడా కొద్దిగా డల్గా ఉన్నాయి కాబట్టి మన గిఫ్ట్ ఆర్టికల్ అనేది పెడతామని చెప్పారు. అందుకని దానికి సంబంధించి గిఫ్ట్ ఆర్టికల్ ఒక కళ అనేది నాకు ఉండింది మా వైఫ్కి. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ షాపు మీరు ఓనర్ మీరేనా షాప్కి? ఎలా అంటే ఈ షాపు రాకముందు మీరు ఏం చేస్తున్నారు, ఈ షాపు వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకు ముందు అయితే హౌస్ వైఫ్ సార్ నేను. ఇప్పుడు షాప్ వచ్చిన తర్వాత చాలా ఆనందంగానే ఉంది. నేను సీఎం సార్తో కూడా మాట్లాడాను వీడియో కాన్ఫరెన్స్లో. మాకు పట్టాలు కూడా ఇచ్చారు. ఈ షాప్కు ఓనర్ అయినందుకు నాకు చాలా సంతోషం. మొన్న వర్చువల్గా సీఎం
చంద్రబాబు నాయుడు గారు అయితే ఓపెన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మీరు మాట్లాడారు అంటున్నారు, మిమ్మల్ని ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు? అంటే అమ్మ మీకు ఏందమ్మా పరిస్థితి, షాప్ ఇచ్చారు కదా ఎలా ఉంది అని అడిగారు సారు. నేను షాప్కి ఓనర్ అయ్యాను కదా సార్, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాను. ఇంతకుముందు ఖాళీగా ఉన్నాం సార్, ఇప్పుడు ఈ షాప్కి ఓనర్ అయ్యాం కదా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పాను. ఇక్కడ ఉన్న 120 షాపులకు సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి, నిరుపేదలకు సంబంధించిన వ్యక్తులని కూడా వాళ్ళ మాటల్లో చెప్తున్నారు. ఆ మాటలకు సంబంధించి కూడా ఆ మాటలు విన్నవారు కూడా అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కొన్ని షాపులు ఉన్నాయి, ఆ షాపులు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది షాప్స్ ఓపెన్ చేసిన పరిస్థితి లేదు, మరి కొందరు 1-2 షాపులు తప్ప మిగతా మొత్తం షాపులు కూడా ఇక్కడ ఓపెన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓపెన్ చేయడంతో పాటు కూడా ఇక్కడ బయట చైర్స్ కానీ అంటే ఏదైతే స్మార్ట్ స్ట్రీట్ అన్నారో ఈ స్ట్రీట్కి సంబంధించి కూడా అన్ని విధాలుగా ఏ షాప్స్ అయితే ఉన్నాయో ఆ షాప్స్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు కూడా బిజినెస్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మరో షాప్ వద్దనో ఈ షాపుకి సంబంధించి కూడా జెరాక్స్ షాప్, అదేవిధంగా ఏవైతే ఉన్నాయో ఆన్లైన్కి సంబంధించి పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అంటే మీ సేవాకు సంబంధించి అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో వీళ్ళు షాప్ ఉందా లేదా, గతంలో వీళ్ళు ఏ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు షాప్ వచ్చింది, ఈ షాప్ రాకముందు ఏం బిజినెస్ చేసేవారు, ఒకవేళ ఏదైనా షాప్ పెట్టుకుంటే వాటికి రెంటలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు సొంత షాప్ వచ్చింది, యజమాని అయ్యారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఇంతకుముందు ఈ షాపు పెట్టి 2 రోజులు అవుతా ఉంది. గతంలో మీరు ఈ షాపు పెట్టకముందు ఏం వర్క్ చేసేవారు, ఎక్కడ చేసేవారు, ఇప్పుడు ఈ షాప్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు గతంలో నేను ర్యాపిడో తోలుతా ఉన్నానండి, బైక్ తోలుతాను. ఇది మా అమ్మగారి పేరు మీద, ఆమె పొదుపులో ఉంది. పొదుపులో ఉండి చూసి ముందు మాకు రాలేదన్నమాట. ఇది సివిల్ ఇవన్నీ వచ్చిన తర్వాత మా అమ్మగారికి ఇచ్చారు, నారాయణ సార్ ఇచ్చారు. దానివల్ల మేము ఆన్లైన్ సర్వీస్ అంటే ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి కిసాన్ నగర్ వరకు ఎక్కడ లేదు ఆన్లైన్ సర్వీస్ అనేది. సర్వీస్ అనేది ప్లస్ స్టేషనరీ కూడా పెట్టామన్నమాట. మనం దసరాకు ఓపెన్ చేసాం, మామూలుగా పెట్టున్నారు. ఆ రోజు ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేదు, వర్క్ అయితే జరుగుతూనే ఉంది. నారాయణ సారు ఇక్కడ ఎంతోమందికి కూడా సహాయం చేశారు. అలాగే సరుకు లేదని చెప్తే సరుకు కూడా తెచ్చుకోమని చెప్పి 50,000 ఇచ్చారనమాట. ఆర్డర్ మొన్న పెట్టాం, సరుకు కూడా తెచ్చుకోమని చెప్పేసి మీరు చేయించుకోండి, ఏదైనా అవసరమైతే కూడా నేను సహాయం చేస్తాను, మీకు లోన్ కావాలనే లోన్కి ఇస్తాను, లేదు మీరు ఏదైనా మెటీరియల్ తెచ్చుకుంటారా అనేది తెచ్చుకోండి అని చెప్పి కూడా సార్ చెప్పున్నారు. ఏమో పొదుపులో ఉంది మా అమ్మగారు అనమాట, ఆమె తరపున నేను ఉండి చేపిస్తున్నాను సర్వీస్ అనేది. ఇప్పుడు ర్యాపిడో అంటున్నారు, ర్యాపిడో అంటే నేను తోలుతా ఉన్నాను, బైక్ ర్యాపిడో తోలుతున్నాను. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళ అమ్మ పేరు మీద షాప్ ఉంది. అతనైతే ర్యాపిడో ఏదో దానికి అంటే బైక్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ ర్యాపిడో ద్వారా బిజినెస్ చేసుకుంటారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈ షాపు ఓనర్ మనతో పాటు ఉన్నారు, ఆమె మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి కూడా మెప్మాలో ఒక గ్రూపు సభ్యురాలుగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించి నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. చెప్పండి ఎలా ఉంది, ఇప్పుడు మీకు ఈ షాపు ఇచ్చారు, మీరు ఉన్నారా మెప్మా గ్రూపుల్లో ఉన్నారా? 32 సంవత్సరాలుగా గ్రూప్లోనే పనిచేస్తున్నాను, లీడరు. అయినా మేము ఇక్కడ షాపులు పెట్టుకోవాలని చూసాము, కానీ ఇక్కడ ఉండే రెంట్ల వల్ల పెట్టుకోలేక, మా పరిస్థితులు బాగలేక, అడ్వాన్స్లు రెంట్లు కట్టలేక ఆగిపోయాము. సరే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందాం అనుకుంటే మనకి ఇక్కడ అందుబాటులో ఏవీ లేవు. ఏదో నారాయణ సార్ దయ ఉంచి, మెప్మా దయ ఉంచి, కమిషనర్ సార్, మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఇవి ఇలా కట్టించి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మేము ఈరోజు ఇక్కడ ఇది పెట్టుకున్నాం మెయిన్ రోడ్లు అంటే మాకు చాలా ఇదిగా ఉంది అన్నమాట, సంతోషంగా ఉంది. కానీ ఈరోజు మేము షాపులకు ఓనర్ అయ్యాం. నారాయణ సార్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ మెయిన్ ఏమంటే ఈ మెయిన్ రోడ్లో స్థలం దొరకాలన్నా, బాడీకి రెంట్కి తీసుకోవాలన్నా చాలా కష్టం. ఆల్రెడీ అక్కడ ఉంది కదా, ముక్కలేని ముద్ద దిగదు. ఆ హోటల్ అక్కడ అడిగాం, మేము హోటల్ పెట్టాలని ట్రై చేసాం. అక్కడ 5 లక్షలు అడ్వాన్సు, 50,000 బాడీకి చెప్పారు, అది కూడా మెయిన్ రోడ్లో. ఇక్కడ 3 ఏళ్ళ నుంచి ట్రై చేసాం, ఒక ఆఫీస్ అన్న, ఒక చిన్న బొంగు టిఫిన్ అంగడి పెట్టాలనే మెయిన్ రోడ్లలో చాలా కష్టంగా ఉండేది. అట్లాంటిది ఇట్లాంటి మెయిన్ రోడ్లో సార్ మనకు కల్పించి ఇప్పుడు 10 లక్షలు మనకు ఒక గ్యారంటీ ఇచ్చారు నారాయణ సార్. 10 లక్షలు ఎక్కడ వెళ్ళినా ఇబ్బంది లేదు, మెయిన్ రోడ్లో అసలు స్థలం దొరకడం అనేది చాలా ఇబ్బంది ఇప్పుడు ఉండే రోజుల్లో. అలాంటిది మీరు ఉండి మీరు జీవితాంతం మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా హెల్ప్ వచ్చినా చేస్తానని చెప్పినందుకు నారాయణ సార్కు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా కూడా మనం చూస్తే ఈ 120 షాపులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో కంటైనర్లు, 30 కంటైనర్లలో
ఈ 120 షాపులకు కంటైనర్కి సంబంధించి కూడా 4 షాపులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. 4 షాపులకు సంబంధించి ఒక్కొక్క షాపుకి సంబంధించి కూడా 2 లక్షల వ్యయంతో అయితే మొదలుపెట్టిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ షాపులు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్కి కూడా పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన అనంతరం ఏవైతే ఉన్నాయో ఆర్థిక సహాయంతో పాటు అంటే ప్రతి షాపుకి మంత్రి నారాయణ ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ స్మార్ట్ స్ట్రీట్కి సంబంధించి కూడా ప్రతి వస్తువు అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఇక్కడ నిరుపేదలకి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మంత్రి నారాయణ చొరవతో ఇక్కడ షాపులు పెట్టించడం కూడా జరిగింది. ఇలాంటి వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో ఏవైతే నిత్యావసర సరుకులు అవి ఉంటాయో ఈ స్మార్ట్ బజార్లో కొనాలని కూడా కొంతమంది నాయకులు అదేవిధంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలతో పాటు ఈ స్మార్ట్ స్ట్రీట్లో ఉన్న వ్యాపారస్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు అదేవిధంగా రాష్ట్ర మంత్రి నారాయణకు కావచ్చు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మరి కొంతమంది ప్రజలు అదేవిధంగా వ్యాపారస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము షాపు పెట్టుకోవాలనేది కలగానే మిగిలిపోతుంది. మెయిన్ రోడ్లో షాపు రావడం అనేది మా అదృష్టం. అదేవిధంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం అనుకూలత అదేవిధంగా మాకున్న సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లడం ఆయన చొరవతోనే ఈ సొంత షాప్కి ఈరోజు ఓనర్లు అయ్యామని కూడా చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు నుండి.